భూషణరావు గారు వాళ్ళ యొక్క ప్రోగ్రాలు అంటే ఆ రోజుల్లో ఎంతోమంది మిస్ అవ్వకుండా చూడడానికి వెళ్ళేవారండి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి. అలాంటి పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి ఎర్ర గోపాలరావు గారు, శ్రీమతికి మంగాదేవి గారు, ఆవిడ మీ అందరికీ కూడా సుపరిచితురాలే. ఆవిడ చూడటానికి ఆవిడే అయినా ఆవిడ వేసే పాత్రలు మాత్రం సత్యహరిశ్చంద్ర, నక్షత్ర మొదలైనటువంటి ఎన్నో వేషాలు వేసి మగవాళ్ళతో సమానంగా ధీటుగా పాడగలిగే మంచి గాయకురాలండి శ్రీమతి మంగాదేవి గారు. అలాగే శ్రీ రౌత్ వాసుదేవ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శ్రీ బొగ్గు భాష కార్యదర్శి, శ్రీ భూషణరావు గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, శ్రీ మధ్య మోహన్ రావు గారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. తస్మై శ్రీ గురువే నమః. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి విద్యేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపక. ముందుగా మన గ్రామ ప్రెసిడెంట్ గారు ఈ యొక్క కార్యక్రమం గురించి కొన్ని మాటలు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. దప్పరాజరామ్ గారి. సభకు నమస్కారం అండి. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన నటరాజ భజన బృందం వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చి ఆశీనులైనటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమం, చాలా చక్కనైనటువంటి కార్యక్రమం మన గ్రామంలో జరగడం చాలా మంచిదని నాకు అనిపిస్తుంది. అలాగే కళల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పాలంటే నాకు దానిలో అనుభవం లేకపోయినా సరే అంతరించిపోతున్నటువంటి కళల గురించి మనం ఇక్కడ కూర్చొని చర్చించడం అనేటటువంటిది చాలా మంచి విషయం. మనం అంటే మా చిన్నతనం ఇంకా అంతకుముందు కళలంటే పడిసచ్చేవారు జనం. ఆ రోజు ఈ పూర్వకళలైనటువంటి ఈ సాంఘికమని లేదా పౌరాణికమని లేదా ఇంకేమైనా ఈ తోలుబొమ్మలాట్లని అనేక రకాలైనటువంటి కళలు ప్రోత్సహించేవారు. వారు మనల్ని ప్రోత్సహిస్తూ వారు కూడా సంతోషిస్తుండేవారు. అటువంటి కార్యక్రమాలన్నీ కూడా అంతరించిపోయి ఈనాడు ఈ సెల్ ఫోన్లు వచ్చి, ఈ సినిమాలు వచ్చి, ఈ నెట్వర్క్లు వచ్చిన తర్వాత కంప్లీట్గా మన సంప్రదాయాలు అనేటటువంటి నశించిపోయాయి. మరి మన తర్వాత జనరేషన్ ఎలా ఉంటుంది అంటే చాలా అగమ్య గోచరంగా మనకు కనిపిస్తుంది అన్నమాట. అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారము
మన కళలను ప్రోత్సహించడానికి ఇప్పుడు పాశ్చాత్య దేశాలైనటువంటి దేశాలు, అమెరికా లాంటి లాంటి దేశాలు కూడా ఈరోజు చూస్తున్నాయి. మనము వారి తాలూకా పాశ్చాత్య పోకడలకు పోతున్నాం అనమాట. అంటే షెడ్యూలు మిడ్డీలు వాడుకునే స్థితికి మనం వచ్చాం ఈరోజు. అంటే మనం కళ పోషించుకోవాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు జరగాలి తప్పకుండా. మనం దాన్ని ప్రోత్సహించాలంటే మనమందరం కూడా వాటిలో పార్టిసిపేట్ చేయాలి. మరి కళల గురించి చెప్పడానికి నాకు అంత అనుభవం లేకపోయినప్పుడు కూడా దానిపై నేను విశ్లేషించింది ఏంటంటే, మన చంద్రరావు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఇంత ఈ మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుకోవాలని చెప్పుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తర్వాత జిల్లా అధ్యక్షులు డిఎం రామ్ గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. వేదికను అలంకరించినటువంటి ముఖ్యంగా మంగాదేవి గారికి, తదితర పెద్దలందరూ నాకు పేర్లు తెలియవు అయినప్పటికీ కూడా స్టేజీ మీద ఉన్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందును కూర్చున్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ గ్రామంలో ఈ మీటింగ్ ఎందుకు పెట్టవలసి వచ్చింది అనేటటువంటిది మనం తెలుసుకోవాలి. అయితే కాలం గొప్ప విలువైనది కాబట్టి కొంచెం సూక్ష్మంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. చెప్పాలంటే చాలా ఉంది. కాకపోతే ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఎన్నో కళలు ఉన్నాయి పూర్వం నుంచి కూడా, అవి అంతరించిపోతున్నాయి. అలాగే ముఖ్యంగా గ్రామాల్లో రామ మందిరాల్లో భజన కార్యక్రమాలు అనేటటువంటి పూర్వం నుంచి ఉండేవి. కానీ ఇవి నిజంగా నేను అనుకుంటున్న మా తరంతో ఈ భజన బృందాలు ఉండవేమో అనిపిస్తుంది. ఎందుకంటే భజనకి వెళ్ళాలంటే ఇంటి దగ్గర నుంచి పిల్లలను కూడా తీసుకువెళ్ళాలి. వారానికి ఒక రోజైనా సరే పిల్లలు కూడా మన వెనకకు వస్తే మనం ఏం చేస్తున్నాం అనేది తెలుస్తుంది. పెద్దలు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. అందుచేత వారానికి ఒక రోజైనా సరే పిల్లల్ని తీసుకువెళ్తే ఈ సంస్కారం అనేటటువంటిది తెలుస్తుంది అనమాట. దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. లేకపోతే భజన అంటే ఏంటి, బజార్లో అక్కడ రామ మందిరికి వెళ్ళి వాళ్ళు పాటలు పాడిస్తే ఆర్టిస్ట్ వచ్చాడు కదా అనుకుంటున్నారు. కానీ దానిలో ఎంత విలువ ఉందో, దాని యొక్క ప్రాధాన్యత ఏంటో, భగవంతుడు ఉంటేనే మనం ఉన్నాం, భగవంతుడు లేకపోతే మనం లేనేలేము. అన్నిటికీ మూలం భగవంతుడే కదా. అటువంటి భగవంతుడు మెచ్చుకోవాలంటే సంకీర్తన చేయాలి. మనం ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారిని మనం ఎవరో వచ్చి పొగిడారు అనుకోండి, ఆయన ఎంత ఆనందించి మీకేం కావాలని అడుగుతారు. అలాగే మన సృష్టిలో ఉన్న మనకి సృష్టిలో ఈ సృష్టించినటువంటి ఆ భగవంతుడికి మనం భజన ద్వారా మనం కార్యక్రమాలు చేస్తే, భగవంతుడిని పొగిడితే ఆయన మనందరికీ కూడా రక్షకుడై అనుకోండి మనకేం కావాలో ఇచ్చేస్తాడనమాట. అయితే మనం సంతృప్తిగా బాగా అంటే దాని మీద ఎక్కువ ప్రాధాన్యత తీసుకొని ఆధ్యాత్మిక పరంగా అయితే మరి ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. చేస్తే తెలుస్తుంది అనమాట. అలాగే మనం ప్రజెంట్ ఇప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే కార్యక్రమాలకి కొంత సన్నిధి సంప్రోక్ష ఉండాలి. దానివల్ల కొంత నిధులు వస్తే ఈ కార్యక్రమాలన్నింటి కూడా ఇంకా ఎక్కువగా చేయడానికి మరి గురువులకి, భజన గురువులకు కూడా ఆస్కారం కలుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మన తిరుపతి విజయశంకర స్వామీజీ వారు అక్కడ అన్నమయ్య కళాక్షేత్ర పీఠం అనేటటువంటిది తిరుపతిలో ఏర్పాటు చేసి ఈ భజన బృందాలన్నిటికీ కూడా ఒక గుర్తింపు కావాలి. ఆ గుర్తింపుకి మనం ఏం చేయాలనే ఆలోచన చేసి భజన బృందాలందరికీ కూడా ముందు ఆయన స్వయంగా గ్రామానికి వచ్చి ఏ గ్రామంలో ఎలా జరుగుతుందనే అటువంటి విషయాలను తెలుసుకొని, ముఖ్యంగా సిగడం మండల హెడ్ క్వార్టరు అక్కడికి ముందుగా రామ మందిరానికి వచ్చి నన్ను సంప్రదించి ఈ మండలంలో మీకు అందరూ తెలుసు కాబట్టి ఒక రిపోర్ట్ ఇవ్వండి, ఏ గ్రామంలో ఎవరిని కలిస్తే బాగుంటుందనే ఒక తెలుసుకొని వాళ్ళందరికీ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. నేను కూడా వారికి సహకరించి వెళ్ళడం జరుగుతుంది. అందులో భాగంగా దానికి ప్రతిదానికి కూడా సంఘం ఉండాలి. ఆ సంఘానికి ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ అన్ని విధానంగా ఉండాలి. అందులో మా గ్రామంలో ఎక్కువ మంది ఉన్నప్పటికీ కూడా మనం ముఖ్యంగా నాకు ఎంచుకున్నారు. ఇది పదవి గొప్పతనానికి కాదయ్యా,
సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తారు. ఆ సేవ చేసినటువంటి వారికి ఆ సమయాన్ని ఇస్తే, ఆ గౌరవంగా ఇస్తే వారి ద్వారా మిగతా అందరికీ జరుగుతుందని చెప్పడం జరిగింది. శిగడాములు ఇస్తారంటే కాదయ్యా, బాతులో చంద్రరావు గారు ఉన్నారు. ఆయన యువకుడు, చాలా చక్కగా భజన పాటలు పాడతారు. ఆయన శక్తి ఉంది, 10 మందిని ఆకట్టుకునే గుణం ఉంది. కాబట్టి ఆయనకి ఇవ్వండి చెప్తే వారికి సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఎడకంచరావులో మన నాగేష్ గారు, ఇలాగా మొత్తం ఏ గ్రామానికి ఆ గ్రామానికి భజన గురువులకి ముందు కమిటీ ఏర్పాటు చేసి వీరి ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి భజన బృందాలకి గురువులకి ఇంటిమేట్ చేసి మొన్న విశాఖపట్నంలో ఒక సభ అనేటటువంటిది వారి ఆధ్వర్యంలో జరిగింది. చాలా అద్భుతంగా 1000 మంది వచ్చారు. అయితే మన మండలం నుంచి తక్కువ మంది వచ్చారు, మా బాతు గ్రామం నుంచి ఎక్కువ మంది వచ్చారు. ఒక 20 మంది వరకు, 30 మంది వరకు. మిగతా మన మండలంలో గ్రామాల నుంచి 2-3 వచ్చారు. అది సిగడా మండలం. శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో నాకైతే తెలియదు, ఒక్కరు కూడా రాలేదు. అంటే ఇది ప్రథమ దశలో ఉంది కాబట్టి రాలేదు అనుకుంటున్నాను. ఇది విస్తరింప చేయాలంటే మన ద్వారా మన కమిటీ వాళ్ళు ప్రతి గ్రామానికి ప్రతి మండలానికి వెళ్ళి, ఇప్పుడు విజయశంకర్ స్వామీజీ వచ్చినట్టుగా మన బృందం వెళ్ళి అక్కడ ఎవరైతే ఇంపార్టెంట్ అయిన మనుషులు ఉన్నారో భజన బృందాలను వారిని తెలుసుకొని జిల్లాలో ఎన్ని భజన మండలాలు ఉన్నాయి అవి గ్యాదర్ చేసి గౌరవ వేతనం ప్రతి ఒక్కరికి కూడా, అంటే భజన బృందంలో గురువులకి ఆ గౌరవ వేతనం ఏర్పాటు చేస్తే వారు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపి వీళ్ళందరి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. అందుచేత మరి మన గ్రామాల్లో ఇటువంటి కార్యక్రమాలు చేయాలి అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కాకపోతే నేనెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు. నేను తెలుసు, ఎందుకంటే ముఖ్యంగా ఇది గొప్ప పని కాదు. ఇది ఇలా రావడానికి కారణం ఏంటంటే సిగడాం గ్రామంలో, సిగడాం మండలంలో, సిగడాం గ్రామంలో మా భజన బృందం వారు గర్వంగా చెప్పుకుంటున్నా, మన మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలకు కూడా మేము మా టీము తరఫున ప్రతి వారానికి ఒక గ్రామం, ప్రతి శనివారం ఒక గ్రామం వెళ్ళి వాళ్ళకి ముందు మేము ఇంటిమేట్ చేయాలి. మేము ఎవరో తెలియదు, వాళ్ళ సర్పంచ్ గారికి, ఆ గ్రామంలో సర్పంచ్ గారికి తెలియజేసి మేము వస్తున్నాం శనివారం, మాకేం అవసరం లేదు, కట్టకానుకలు అవసరం లేదు, ఛార్జీలు అవసరం లేదు, మీరు మందిరం దగ్గర ఒక లైట్, ఒక మైక్ సెట్ ఏర్పాటు చేయండి చాలు అని ప్రతి గ్రామంలో కూడా ముందుకుండా వారం నాడు ఏ గ్రామం వెళ్తాం మేము కమిటీ అనుకుని ఆ ముందు, అంటే తెల్లవారుజామునే వాళ్ళకి ఫోన్ చేసి ఆ ప్రెసిడెంట్ గారికి ఈ విషయం చెప్తే మేము సాయంత్రం 7 గంటలకి బయలుదేరుతున్నాం. ఒక అరగంట సేపు ఆధ్యాత్మిక ప్రవచనాన్ని స్వామి ఏది పలికిస్తే నా నోటన్నా ఈ మైక్ లాగా నేనేం మాట్లాడితే మైక్ అదే చెప్తుంది. అలాగే భగవంతుడు ఏది చెప్తే అది నేను మాట్లాడి ఒక అరగంట ప్రవచనాన్ని చెప్పి ఈ గ్రామం 2 సార్లు రావడం జరిగింది. అలాగే ఆ గ్రామంలో మన పలుక ఈ భజన సాంప్రదాయం, ఆచారాలు, వ్యవహారాలు, పొలం నుంచి వచ్చినటువంటి ఆ ఆచారాలను కూడా మనం దాన్ని సద్వినియోగం చేసి వాళ్ళలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఈ కళను అంతరించిపోకుండా ఉండడానికి మన మండలంలో 30 గ్రామాలు మేము వెళ్ళడం జరిగింది. ఇంకా ఒక 5 గ్రామాలు ఉన్నాయి. అంటే ఎప్పుడు ఒకసారి ఒకలా జరగదు ఎక్కడ కూడా, ఎవరికి కూడా. అంటే కాలం అనుకరించాలి, ఆరోగ్యం సహకరించాలి, ఇవన్నీ ఉండాలి. కాబట్టి అదేవిధంగా మరి నేను వాళ్ళకి సూచించడం జరిగింది. వారు ఈ కార్యక్రమం, ఇది మన కార్యక్రమం, ఇది మన విశ్వ హిందూ పరిషత్ అయితేనేమి, మన అన్నమయ్య కళాక్షేత్రం అయితేనేమి, కళాకారుల సంక్షేమం అయితేనేమి, అందరి ద్వారా ఇవన్నీ కళలే. తప్పిడుగులనే ఒక కళ. అలాగే ప్రతి ఈ కళలన్నిటికి కూడా మనం ఉత్తేజపరిచి వాళ్ళందరినీ చైతన్యం తీసుకొచ్చి ఈ కార్యక్రమం మన గ్రామాలన్నీ కూడా పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని, అటువంటి సేవాభాగ్యం మనకి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి అది మనం వినియోగించుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు ముఖ్యంగా వయసు అనేది చెప్పకూడదు ఎవరికి కూడా. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నా వయసు 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు ఏంటి అని మీరు అనుకోవచ్చు. మందులు అందరూ వాడుతున్నారు, హోమియోపతి, అల్లోపతి, ఇంకేదో పతి. కానీ నేను వాడేది నామోపతి, అంటే భగవన్నామం అనేటటువంటి మందుని నేను వాడుతున్నాను. కాబట్టి ఈ వేదికపై ఇంత చక్కగా అని నేను అనుకుంటాను, చక్కగా లేదు నాకు తెలియదు కానీ మాట్లాడిస్తున్నాను భగవంతుడని అనుకొని మీ అందరికీ కూడా మరి ఇలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా గ్రామాన చేయాలని, పూర్వ వైభవం తీసుకురావాలని మరొకసారి మా ప్రెసిడెంట్ గారు అయినటువంటి చంద్రరావు గారు ముఖ్యంగా ఇంపార్టెంట్గా, ఆయన యువకుడు కాబట్టి ఆయనకి నేను అంటే నాకు నా ఉద్యోగం ఏంటంటే
సలహాదారు అంచేత ఉచిత సలహాలు ఇవ్వడం నా పని. అంచేత చంద్రరావు గారు ఆ పని తీసుకుని మొత్తం 10 గ్రామాలన్నీ నేను కూడా వస్తాను. అందరం కలిసి ప్రతి గ్రామం ముందు మన మండలం చక్కబెట్టాలి. మన గ్రామం, మన మండలం, తర్వాత పై మండలాన్ని మనం చూసుకుందాం. జిల్లా వారీగా మనం చేద్దాం. ఇటువంటి కార్యక్రమాలు నేనున్నా లేకపోయినా మీరు చేయాలని, మీ ద్వారా ఈ జిల్లా అంతా కూడా సస్యశ్యామలంగా భగవన్ నామంతో నిండిపోవాలని మీకు కోరుకుంటూ అందరికీ మీకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జై శ్రీరామ్. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా, వాళ్ళందరూ నాకంటే వచ్చిన వయసులో వచ్చిన వాళ్ళకి ఆవిడ వారికి ఆశీర్వచనాలు, ముందు కూర్చున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా ఆశీర్వచనాలు. ఈరోజు కళ అనే పరిస్థితి గురించి తెలియజేయడానికి ఎన్నాళ్ళ నుంచో అనుకున్నటువంటి మన మండలంలో పెద్ద గ్రామం అనేటువంటి బాతువ గ్రామానికి ఇటువంటి పెద్ద కళాకారులు రప్పించి ఈ కళావేదికపై ఇంతమంది కళాకారులు సమ్మేళనం చేస్తూ, కళ అంటే ఒక నాటకరంగమే కాదు, భజన, నామ సంకీర్తన. బియ్యం రాము గారు చెప్పినట్టుగా నామపతి అన్నారు. అంచేత నామ సంకీర్తన ద్వారా భగవంతుని మెప్పింపజేసి మన ఆరోగ్యాన్ని సంకీర్తన చేసి అభివృద్ధి చేసుకుంటూ భగవద్ ధ్యానం చేయడం వల్ల మంచి హృదయం కలిగి తోటివారి సహాయం చేసే భాగ్యం కలిగే అవకాశం వస్తుందనేటువంటి ఉద్దేశం చేత ఈ భజన బృందాలు బయలుదేరాయి. నాటి నుంచి నేటి వరకు ఇప్పటి వరకు కూడా దాన్ని అలా కృషి చేస్తూ గ్రామాలు అభివృద్ధి చేస్తున్నటువంటి డిఎం రామ గారికి అభినందనలు. తర్వాత కళారంగం గురించి కూడా చెప్పాలి. నాటి కళారంగానికి మన దప్పాడ ఆదినాడు గారు చెప్పినట్టుగా అప్పుడున్న ఆదరణ ఇప్పుడు లేకపోవడానికి కారణం కొంతవరకు కూడా ఉన్న ప్రేక్షకులకి ఈ పౌరాణిక నాటక కళల గురించి తెలియకపోవడం, కొంత తదుపరి నేర్చుకున్న కళాకారులు పూర్తిగా సద్గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోకపోవడం ఒకటి, అది కూడా పొరపాటే. అంచేత ఇవన్నీ కూడా దీనివల్ల ఈ పౌరాణిక నాటకాలు కొంతవరకు కూడా ఆదరణ తగ్గింది. దాన్ని మళ్ళీ అభివృద్ధి చేసుకుంటూ ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేసి మళ్ళీ కళాకారులు, అనేక కళాకారులు, డబ్బు వాయించి కళాకారులు అవ్వచ్చు, భజన కళాకారులు అవ్వచ్చు, మరి గొళ్ళలు పాడుతూ ఉంటారు, నామ సంకీర్తనలు చేస్తూ ఉంటారు. వారు భగవద్ ధ్యానమే అనేది. అన్ని కళలు 10 మందిని దగ్గర చేర్చేది ప్రతిదీ కూడా కళే. అత్యుత్తమైనటువంటి కళారంగంలో ఆరిపోయినటువంటి నిష్ణాతులందరూ కూడా ఈరోజు మన మదనాపురం గోవిందరావు గారు వారు ఇచ్చేసి, మన మంగాదేవి గారు ప్రముఖ ఆంధ్ర రాష్ట్రం కాకుండా పై రాష్ట్రాల్లో ప్రముఖ కీర్తి ఆవిడ గారు రావడం, మరి సూర్యారావు గారు రావడం, ఇటువంటిదంతా కూడా మహద్భాగ్యంగా భావిస్తూ, అంచేత ఇటువంటి కళా రంగం గురించి అనేక సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కళలను మళ్ళీ ఉత్పన్నం చేస్తూ ఇంకా భావి సృష్టిలో చిన్న పిల్లలు కూడా ముందుకు తీసుకొచ్చి భజనలో అవ్వచ్చు, కళారంగంలో అవ్వచ్చు, ఏ రంగంలో ఉన్నా సరే ఆరితీరినట్టు తీర్చిదిద్దినట్లయితే మన వాళ్ళంతా కూడా భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి సాటి గ్రామం ఎదురు నుంచి వచ్చి మీ అందరూ కూడా మనవి చేస్తున్నందుకు నాలుగు తప్పులు ఉంటే క్షమించి నన్ను అందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా కోరుతూ తీసుకుంటున్నాను. కరీంనగర్ గారు, శ్రీకాకుళం జిల్లా గోవిందరావు గారు మరి యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభా సరస్వతులకు నమస్కారం. ఈరోజు తీసిగడ మండలం అవునా తీసిగడ గ్రామంలో ఒక చాలా ఉత్కృష్టమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆ కార్యక్రమానికి గాను సభాసీనులైనటువంటి స్థానిక సర్పంచ్ ఆదినారాయణ గారికి, ఎక్స్ సర్పంచ్ సన్యాసరావు గారికి, ఎంపీటీసీ అప్పారావు గారికి, మరి ఈ కార్యక్రమానికి రూపకర్త అయినటువంటి బ్రహ్మశ్రీ తాళా భక్తుల చంద్రరావు అధ్యక్షులు గారికి, గౌరవ అధ్యక్షులు డిఎం రాము గారికి, మరి జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి,
బసవరాజు మాస్టర్ గారికి, మండల కన్వీనర్ గారికి, మరి ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి ఏపీకేఎస్ఎస్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి మంగాదేవి గారికి, రాష్ట్ర కార్యదర్శి పెద్దలు రౌతు వాసుదేవరావు గారికి, వ్యవస్థాపక సభ్యులైనటువంటి సూర్యనారాయణ గారికి, మరి అలాగే ఇంకొక వ్యవస్థాపక సభ్యులు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బొంగు భాస్కర్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రముఖ కళాకారిణి ఉమాదేవి గారికి, మరి పెద్దలు గురుతులైనటువంటి సంగీత కళాకారులు ప్రసాదరావు గారికి, మరి ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి స్థానికేతర పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి కళామ తల్లి బిడ్డలు, కళాకారులైనటువంటి కళాకారులందరికీ కూడా మా ఏపీకేఎస్ఎస్ రాష్ట్ర ఉభయ జిల్లాల కార్యవర్గ సభ్యుల తరఫున శిరస్సు నుంచి నమస్కరిస్తూ, అయ్యా మాస్టర్ తగ్గింది వాల్యూమ్ తగ్గిస్తారు. హలో, ఈరోజు చెప్పారు పల్లెలు చెడిపోతున్నాయి, సన్మార్గానికి దూరం అయిపోతున్నారు, దుష్ట సాంప్రదాయాలకు అలవాటు పడిపోతున్నారు, ముఖ్యంగా పాశ్చాత్య సాంప్రదాయాలకు అలవాటు పడిపోతున్నారు. ఈరోజు పాశ్చాత్య దేశాలే, ఇతర దేశాలు మన సాంప్రదాయానికి అలవాటు పడి కట్టుబొట్టు మార్చుకొని, ఇంకా తగ్గించి మార్చి తగ్గించి రీసౌండ్ రాకుండా తగ్గించుకుంటే సాంప్రదాయానికి అలవాటు పడి మన భజనలకి, మన భక్తికి, మన కట్టుబొట్టు, మన హైందవ సాంప్రదాయానికి అలవాటు పడ్డ పాశ్చాత్య సాంప్రదాయంలో ఉన్నటువంటి వ్యక్తులు మన సాంప్రదాయానికి వస్తుంటే, ఇప్పుడున్న ఈ యువతంతా కూడా వాళ్ళ సాంప్రదాయానికి మనం వెళ్ళిపోతున్నాం. ఆశ్లీలకరమైనటువంటి దుస్తులు ధరించుకున్న అమ్మాయిలు అయితేనేమి, కుర్రవాళ్ళు అయితేనేమి, మన హైందవ సాంప్రదాయాన్ని మర్చిపోతున్న తరుణంలో మనం ఎట్టిల్లిపోతున్నాం. ఈ సాంప్రదాయానికి ఇటు తీసుకెళ్తున్నాం. మన కన్నా తల్లిదండ్రులకు ఏ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతున్నాం. మన పల్లెల తాలూకా సాంప్రదాయాన్ని, కట్టుబాటుని మళ్ళీ మనం ఎలా బతికించుకోవాలి అనే ఆలోచనకు రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు మన గౌరవ అధ్యక్షులు మన రాము గారు పెద్దలు చెప్పినట్టు సన్మార్గానికి వెళ్ళవలసిందే. రోజులో ఒక గంట అయినా మన సాంప్రదాయం కోసం, మన నడవడికను మార్చుకోవడం కోసం దైవనామస్మరణ చేయవలసిందే. దానివల్ల ఎంత మార్పు వస్తుందంటే, మనిషి మనుగడకు ఏది అవసరమో అది ఆ సంకీర్తన వల్ల, ఆ దైవనామస్మరణ వల్ల ఒక మంచి వాక్కు, ఒక మంచి కట్టుబాటు, మంచి అలవాట్లు మనకు అలవడతాయి. ఎందుకంటే తల్లిదండ్రులు మనకు ప్రథమ గురువులు అయితే, తర్వాత పెద్ద గురువు మనకు దేవుడే. ఆ దేవుడిని మనం తలుచుకోకపోతే, మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు తలుచుకోకపోతే మనకు పుట్టగొత్తులే లేవు. వాళ్ళు జన్మనివ్వబట్టే ఈరోజు ఈ రక్తమాంసాలు ఉండబట్టే, ఈ రక్తమాంసాలని కథల రూపంలో కదిలించబట్టే భగవంతుడు మనం ఈ రకంగా బతకగలుగుతున్నాం. కానీ మన సాంప్రదాయాలు కానీ, మన పట్టు బట్ట వ్యవహారాన్ని కానీ ఏ రోజు మర్చిపోకూడదు. ఇవన్నీ బతకాలి అంటే ఖచ్చితంగా కళలు అవసరం. కళలే మన హైందవ సాంప్రదాయాన్ని కాపాడుతాయి, కళలే మన భరత సంస్కృతిని కాపాడుతాయి, కళలే మన మంచి మార్గానికి ముందుకు తీసుకెళ్తాయి, కళలే మనని సమాజంలో గౌరవించడానికి, గౌరవింపబడడానికి దోహదపడతాయి అనడానికి ఈ రాష్ట్రంలో కానీ, ఈ రాష్ట్రేతరంలో కానీ, ఈ దేశంలో కానీ కళాకారులు తెచ్చినటువంటి గుర్తింపు వల్ల కానీ, కళాకారులు ప్రదర్శించే ప్రదర్శనల వల్ల కానీ, వాటిని చూసి అలవాటు చేసుకున్న మనకు కానీ ఎంత గౌరవం ఉన్నదో అంటే, ఈరోజు ఈ కళల పట్ల ఉన్నటువంటి గౌరవం ఈ దేశంలోనే ఉన్నది. ఈ దేశంలోనే కొన్నిటికి గుర్తింపు ఉన్నది. పద్యనాటకం అంటూ ఉన్నదంటే మన రాష్ట్రంలోనే ఉన్నది. కళాకారులు అంటూ పెద్ద పెద్ద వాళ్ళంటూ ఉన్నారంటే మన రాష్ట్రంలోనే ఉన్నారు. అలాగే
మన రాష్ట్రంలో ఒక్క పద్య కళాకారులే కాదు, ఇప్పుడు మీరున్నటువంటి భజన కళాకారులు, తప్పిడి గుళ్ళు వాళ్ళు, బుడబక్కలు వాయించేవాళ్ళు, చెక్క భజన చేసేవాళ్ళు, పందిరిపాట పాడేవాళ్ళు, బుర్రకథలు వేసేవాళ్ళు, హరికథలు వేసేవాళ్ళు, వీళ్ళందరూ కళాకారులే. కళ అన్నది ఒక్కరికే సొంతం కాదు. చాలా భజన ట్రూపులు ఉంటాయి, తెలిసి తెలియని రాగాలతో తెలిసి తెలియని పాటలతో పాడుతుంటారు, ఎంతసేపు వెళ్ళాము. కానీ కొన్ని భజన బృందాలు ఉంటాయి, వినాలనిపిస్తుంటుంది తెల్లవారులు. ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్కరు కానీ నగర సంకీర్తన కానీ చేస్తే, లేదనుకంటే ఒక ఏకాహం చేస్తే 24 గంటలు కూడా తోపు తీయకుండా హరినామ సంకీర్తనలో పాటుపడి విగ్రహాల మాని చూసేవాళ్ళున్నారు. అది కళే కదా. ఆ మాత్రం కళను వాళ్ళు ప్రదర్శించలేకపోతే చూడడానికి తిరుగులేదు అనిపించే విధంగా ఈరోజు ఆ కళామ తల్లి ఆవిడని ఆహ్వానించి ఉన్నారు. అలాగే వేదిక మీద కళాకారులు ఉన్నారు, ఉమాదేవి గారు. వీళ్ళు స్త్రీలు అయినప్పుడు కూడా పురుష పాత్రలో అగ్రగామిగా ఉన్నారు. అలాగే భజన అంటే ఒక మగవాళ్ళే చేస్తారని లేదు, ఈరోజు మహిళలు కూడా బయట భజనలో చెక్క భజనలో చేస్తుంటే ఈ రాష్ట్రంలో ఈరోజు అరచేతిలో వైకుంఠంలో ఉన్నటువంటి ఒక సెల్ ఫోన్ కానీ తీసుకుంటే ఆ సెల్ ఫోన్లో కానీ మనం యూట్యూబ్లో కొట్టి ఈ కళలు కానీ మనం చూడగలిగాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా కళాకారుల గుర్తింపు కార్డులు చేయించడం జరిగింది. అయితే ఈ గుర్తింపు కార్డులు ఎందుకు, మనం ఈ సమావేశం ఈరోజు ఎందుకు పెట్టుకున్నాం, మేము రావడానికి కారణం ఏంటి? ఈ రాష్ట్రంలో ఏపీకేఎస్ఎస్ సంఘం ఒకటి ఏర్పడింది, అఖిల ప్రజా కళాకారుల సంఘం ఈ రాష్ట్రం మొత్తం మీద. దాని వ్యవస్థాపక సభ్యులు ఈ వేదిక మీద ఉన్నటువంటి సూర్యనారాయణ గారు, మంగాదేవి గారు, ముఖ్యంగా కార్యదర్శి అయినటువంటి వాసుదేవరావు గారు, ఇంకా చాలామంది పెద్దలు ఈ జిల్లాలే కాదు ఇతర జిల్లాల్లో రాష్ట్రం మొత్తం మీద ప్రతి జిల్లాల్లో కూడా సంఘాలుగా ఏర్పడి ఈ కళాకారుల యొక్క సంక్షేమం కోసం ప్రతి రోజులు అహర్నిశలు వాళ్ళు కృషి చేస్తున్నారు. మరి అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికి సుమారు 1000 మంది కళాకారులు గుర్తించి వారిని ప్రభుత్వంచే గుర్తింపు కార్డులు తయారు చేయించి ఇవ్వడం జరిగింది. ఇది ఈ ఏపీకేఎస్ఎస్ యొక్క 6వ కార్యక్రమం ఈ శ్రీకాకుళం జిల్లాలో. అయితే ఈరోజు ఆ కలియుగ దైవం వెంకటేశ్వరుడు మా చంద్రరావు గారి రూపంలో ఇక్కడికి రప్పించి ఈ కార్యక్రమాన్ని అన్నమయ్య కళాక్షేత్రం పీఠం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అనుకుంటున్నారు గుర్తింపు కార్డులు అంటే పద్యాలు తీసే వాళ్ళకే కావాలి, మాకు కాదని కాదు. ప్రతి కళాకారుడికి, ప్రతి కళాకారుడు కళాకారుడే. వివిధ రంగాల్లో ఉన్నటువంటి ప్రతి కళాకారుడు కూడా గుర్తింపు అవసరం. ఆ గుర్తింపు అవసరం కోసమే మీరు భజనలు చేసుకుంటూ పోతే నాలాంటి వాడిని బాతువాలో మంచి భజన బృందం ఉంది. ఒకసారి నేను నెలకు ఒక 10 కార్యక్రమాలు చేస్తాను మా గ్రామంలో, మా శివకేశవ క్షేత్రం, కాశీ విశ్వేశ్వర దేవాలయంలో. మీరు రండి అని చెప్పడం, మిమ్మల్ని పిలవడం, ఆ రోజు మంచి భోజనాలు మీకు ఏర్పాటు చేసి మీరు బాగా భజన మాకు చేస్తే మీకేదో సాల్వాలు చెప్పి మీ వంటలు ఇచ్చి పంపించేయడం, పెద్ద నాటకాన్ని ఏర్పాటు చేయడం, కళాకారులు సాల్వాలు చెప్పేసి ఆ రోజుకేదో వాళ్ళకేదో పారితోషికం ఇచ్చి పంపించడం, ఒక 1000 మందిని సంతృప్తి చెందించడం. ఇది కాదు కళాకారులు అంటే. ఈరోజు ఈ భజనలో భగవంతుడు ఇచ్చిన గాత్రం ఉన్నంత వరకు, మన వయసు సహకరించినంత వరకు, మన ఆరోగ్యం సహకరించినంత వరకు పాటలు పాడతాం, పద్యాలు చేస్తాం, భజనలు చేస్తాం. దాని తర్వాత ఈ కళను నమ్ముకొని ఒక తప్పిడి గుళ్ళు కానీ, ఒక బుడబక్కుల వేషం కానీ, ఒక గంగిరెద్దుల వేషం దాని కానీ, ఒక చెక్క భజన చేసుకునే వాళ్ళు కానీ, ఒక పందిరి పాట వాళ్ళు కానీ, ఒక పద్య కళాకారులు కానీ ఒక 2 సంవత్సరాల పాటు ఇల్లు కదలకుండా ఉండి వాళ్ళకి ఏ పోషణ లేకపోతే కడుపు కాల్చుకొని తనువు చాలించిన కళాకారులు ఎంతో మంది ఉన్నారు. మరి అటువంటి కుటుంబాల పరిస్థితి ఏమిటి? ఇవన్నీ ఆలోచించి ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ ఏపీకేఎస్ఎస్ కళాకారుల రాష్ట్ర సంఘం యొక్క పెద్దలు ఏంటి ఆలోచించారంటే, ఈ రాష్ట్రం మొత్తం మీద మనమంతా కష్టపడి ఇలాంట కళాపీఠాలని, ప్రతి మండలంలో ఉన్నటువంటి కళా సంఘాలని కలుపుకొని అన్ని జిల్లాల్లో మనమంతా కూడా దీన్ని మేల్కొల్పి ఐక్యతగా తీసుకొచ్చి కళాకారులకు గుర్తింపు కార్డులు మనం తయారు చేసి మండల వారీగా, గ్రామాల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్ర వారీగా ఇంతమంది కళాకారులు ఉన్నారని తెలియపరచుకోవాలనుకుంటే ఈ ఊర్లో ఉన్నటువంటి రామయ్యో, స్వామయ్యో, మరి ఇంకో పెద్ద అయినా కళాకారులుగా ఉంటే వాళ్ళ పేర్లు పెట్టి ఆ ఊరు మేరకే పిలవగలరు.
కానీ రాష్ట్రం మొత్తం మీద కళాకారులుగా గుర్తింపు రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా మనం అంతా గుర్తింపు పొందాలి అనే ఒక ఆలోచనతో ఏపీకేఎస్ఎస్ ఏం చేసిందంటే గుర్తింపు కోడ్లు నమోదు చేయించాలి అనే తలంపుతో ఒక ముహూర్తానికి శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు 1000 మంది కళాకారులు గుర్తింపు కళాకారులుగా మేమేమో తయారు చేయడం జరిగింది. ఇంకా చాలా సంఘాలను మేమేం కలయాలి, వాళ్ళందరినీ ఐక్యత చెందాలి. ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కళా సంఘాలు ఉన్నాయి. ఇలా మన అన్నమయ్య కళాక్షేత్రం లాంటి పీఠాలు బోల్డ్ ఉన్నాయి, అనేక రకాల కళాకారులు. వాళ్ళు ఎంతవరకు పరిమితం అయిపోతున్నారంటే ఏదో ఆ సంవత్సరానికి కూడా నాటకాలు వేయడం, ఏదో ఆ సంవత్సరంలో పెద్ద కార్యక్రమాల్లో భజనలు చేయడం, ఏదో ఈ రామయ్య తండ్రి కార్యక్రమాలు వస్తే పాపం పందిరి పాట వాళ్ళు ఏదో సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఏదో అవకాశం దొరుకుతూ ఒక 20,000కో 25,000కో వేసాలు వేయడం, అక్కడితో కార్యక్రమాలు చేయడం, ముగించుకోవడం జరుగుతుంది. ఇది కాదు. మన కుటుంబాలన్నీ కూడా ఈ కళాకారులందరూ కూడా ఒక కుటుంబం అయితే ఈ కుటుంబాలన్నీ కూడా సమిష్టిగా బ్రతకాలి అనుకుంటే, జీవనం సాగించాలనుకుంటే మనకు ఐక్యత అవసరం. ఈ ఐక్యత అవసరం కాబట్టి గ్రామాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా కళాకారులు గుర్తించి పేద కళాకారుల దగ్గర నుంచి ఉన్నతమైనటువంటి కళాకారుల దగ్గర వరకు, బయట భజన కళాకారుల దగ్గర నుంచి పద్య కళాకారులు వరకు వీరందరినీ గుర్తించి ప్రతి ఒక్కరి చేత సభ్యత్వం తీసుకొని, ప్రతి ఒక్కరి చేత ఒక ఐడి కార్డు, ఒక గుర్తింపు కార్డుని ప్రభుత్వంతో తీసుకొని ఈరోజు మనం ఈ రకమైనటువంటి గుర్తింపు కార్డులు చేయించుకొని ఈ రాష్ట్రం మొత్తం మీద కొన్ని వేలు లక్షల మందిని మనం గుర్తింపు కార్డులు తయారు చేసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా కళాకారుల పరిస్థితి ఇది అని ఏదో ఒకరోజు పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ రేపు రాబోయే ప్రభుత్వంలో కానీ మన ఎమ్మెల్యేలకు కానీ మన మంత్రులకు కానీ లేదా ముఖ్యమంత్రి వరకు కూడా మన గొంతు వినిపించాలంటే మా సంఖ్యాబలం ఎంత ఉంది. ఈ రాష్ట్రంలో గ్రామాల వారీగా చూసుకుంటే రాష్ట్రం మొత్తం మీద ఇన్ని లక్షల మంది కళాకారులు ఉన్నాము. రేపు మా మనుగడ ఏమిటి? మీకు ఓట్లేసే వాళ్ళకి పెన్షన్లు ఇస్తారు, కులాల వారీగా సంఘాలు ఉంటాయి, ప్రాంతాల వారీగా సంఘాలు ఉంటాయి, మరి ఉద్యోగస్తుల సంఘాలు ఉంటాయి. కళాకారులకు ఎందుకు సంఘం ఉండకూడదు? ఈ రాష్ట్రం మొత్తం మీద కళాకారులు ఎందుకు ఈ రాష్ట్రం మొత్తం మీద గుర్తింపు పొందకూడదు? కళాకారులు ఎందుకు ఈ రాష్ట్రం మొత్తం మీద లబ్ధి పొందకూడదు అనే ఒక్క సంకల్పంతో మనమంతా బలంగా ప్రభుత్వానికి వెన్ను తట్టి మన హక్కులు మనం సాధించుకోవాలనుకుంటే ప్రతి కళాకారులు రాష్ట్రం మొత్తం మీద ఐక్యతగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రచార కార్యక్రమాన్ని ఏపీకేఎస్ఎస్ ద్వారా మేము చేపట్టడం జరుగుతుంది. మమ్మల్ని మీ అన్నమయ్య కళాక్షేత్రం అధ్యక్షులు కానీ, ఉపాధ్యక్షులు కానీ, లేకపోతే గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ లాంటి వాళ్ళు, ఎంపీటీసీ వాళ్ళు గౌరవించి పిలుస్తున్నారు, గుర్తింపు కార్డులు చేయిస్తున్నాము. మనమంతా ఒకటి అవుదాం. ఈ రాష్ట్రం మొత్తం మీద ప్రభుత్వాలకు వెనుచూపే విధంగా కొన్ని లక్షల మంది కళాకారులు గుర్తింపు కార్డులు పొంది మన యొక్క హక్కుల కోసం మనం పోరాడదాం. అయ్యా, ఇంతమంది మాకు వృద్ధ కళాకారులు ఉన్నారు, వాళ్ళకి వేషాలు లేవు. ఇంతమంది పేద కళాకారులు ఉన్నారు, వారికి ఆదరణ లేదు. కాబట్టి మేము కడుపు కాల్చుకొని బతుకుతున్నాం. కళాకారులు కూడా గుర్తించండి, మాకు పెన్షన్లు వచ్చే విధంగా చేయండి. ఈ రాష్ట్రంలో మీ ఓట్ల కోసం ఎన్నైతే సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారో ఆ సంక్షేమంలో భాగంగా మా కళాకారుల సంక్షేమాన్ని కూడా గుర్తించి మాకు కూడా నెలవారీ, సంవత్సరం వారి ఒక ప్రతిఫలాన్ని చూపించండి అని వాళ్ళకు వెన్నుతట్టే విధంగా మనం పోరాటం కోసమే ఈ కళా సంఘాలందరి ద్వారా మనం కళాకారుల గుర్తింపు కార్డులు తయారు చేసి సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఇంకో విధంగా భావించుకుంటా ఇందులో సభ్యత్వం ఎందుకు తీసుకోవాలి, ఈ గుర్తింపు కార్డు మాకు ఏం అవసరం పడుతుంది అని మీరు అనుకోకండి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ మీకు అర్థమైతే ఖచ్చితంగా మీరు మీ పక్క గ్రామాల్లో, మీ మండలాల్లో మీకు తెలిసిన ప్రతి భజన కళాకారుడి చేత, ఒక పద్య కళాకారుడి చేత ఎప్పుడెప్పుడో వేషాలు వేసి నేను అప్పుడేమో ఒక కృష్ణుడు వేశాను రా, ఒక నక్షత్రుడు వేశాను రా, ఆంజనేయుడు వేశాను రా, నాకు ఇవాళ ఎవరు పిలుస్తారా అన్న కళాకారులు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని గుర్తింపు తీసుకురండి. వాళ్ళు ఏదైనా ఉంటే వేషంతో ఉన్న పాత ఫోటోని తీసుకోండి, వాళ్ళకి ఆధార్ కార్డు తీసుకోండి. తీసుకొని మాకు భాస్కర్రావు గారికి ఫోన్ చేస్తే గుర్తింపు కార్డు చేయించి పెడదాం. చేయించడం వల్ల మనం ఈ కళను నమ్ముకుని ఆ సరస్వతీదేవి పంచనం ఉన్నటువంటి మనమందరం కూడా కళా సేవకులం అవుతాం. అటువంటి కళాకారులు గుర్తించిన వాళ్ళు అవుతాం. వాళ్ళ ఆనందం అపరిమితం. అయ్యో, నేను ఎప్పుడో విడిచిపెట్టిన కళని నాకు ఏ ఆధారంలో లేకపోయినా ఈ రోజు నా కళాకారులు గుర్తింపు తీసి పెట్టారు ఈ చంద్రరావు లాంటి వాళ్ళు. కాబట్టి చంద్రరావు లాంటి వారికి ఈ కళాపీఠానికి రుణపడి ఉంటాం. మరి ఏపీకేఎస్ఎస్ ద్వారా ఒక గుర్తింపు కార్డు వచ్చింది, దీనికోసం మాకు ఎంతో సంతోషంగా ఉందని ఆ సంతోషపెడితే ఆ సంతోషంలో మనకు వచ్చే ఆనందమే ఇన్ని జన్మలు ఎత్తిన తీరంది. కాబట్టి కళకు సేవ చేద్దాం, కళాకారుల గుర్తింపు పొందుతాం, కళాకారుల హక్కులు సాధించుకుందాం. మనం అంతా కలిపి ఒక ఐక్య వేదిక ఏదో ఒక రోజు రాష్ట్రం మొత్తం మీద పెడదాం. జిల్లాల వారీగా ఒకసారి పెట్టుకొని
ఇది అంతా కూడా రాష్ట్రం మొత్తం మీద ఒకరు పెట్టుకొని ఇన్ని లక్షల మంది కూడా గొంతెత్తి చాటి ఈ కళారూపాలని ఈ కళాకారుల్ని ఆదరించుకోవడానికి మన ప్రయత్నం మనం చేద్దామని మరి ఈరోజు ఈ బాసువా గ్రామంలో ఈ అన్నమయ్య కళాక్షేత్రపీఠం వారు మరి ఈ భజన కళాకారులందరినీ కూడా ఒక నాటికలకు తీసుకొచ్చి ఇన్ని వందల మంది కళాకారులు గుర్తింపు కోసం తెచ్చిపెట్టినందుకు గాను మరొకసారి ఆ బృందం తాలూగా వ్యవస్థాపక సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున శిరస్సు వచ్చి నమస్కరిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇంకా ఎవరైనా గుర్తింపు కోసం తేవాలని మీకు ఇప్పుడే చెప్పాను. మీరే కాదు, మీ గ్రామంలో ఇంకెవరైనా ఉందా, ఈ మండలంలో ఎక్కడైనా ఉంటే ఇదొక సేవాభావంగా మీరు గుర్తించి వాళ్ళందరి చేత కూడా మీరు కళాకారులు గుర్తింపు కార్డులు పొందుతారని, ఏపీకేఎస్ఎస్లో కూడా మీరు భాగస్వాములు అవుతారని, ప్రతి అనుబంధ సంఘంగా మీరు అందరూ ఉంటారండి, ప్రతి కళాపీఠం వారు కూడా ప్రతి కళా సంఘం వారు కూడా ఉంటారని మనసా వార్చా కోరుకుంటున్నాం. ఎం రాము మీరేనా? ఏ తెప్పటిగుళ్ళ మీది? వెరీ గుడ్. ఇంకా మీ తెప్పటిగుళ్ళు అందరికీ కూడా ఉన్నాయా? లేవు కాబట్టి నువ్వు బాధ్యత తీసుకో. మీలో తెప్పటిగుళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది, ఇక్కడే కాదు రకరకాల మండలాల్లో రకరకాల గ్రామాల్లో మీ బంధువులు ఉండొచ్చు. ఒరే బాబు మీ గుర్తింపు కార్డు ఉందా లేదా, లేకపోతే మీ పేరు మీ ఆధార్ కార్డు జిరాక్స్ మీ తెప్పటిగుళ్ళు కొట్టినట్టు ఫోటో తీసుకొచ్చి మా సభ్యులకు ఇవ్వండి. ఖచ్చితంగా మీ గుర్తింపు కార్డు చేయించి పెడదాం. మరొకసారి ఈ అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ మీ తెప్పటిగుళ్ళు కళాకారులందరితో కూడా ఒక మీటింగ్ పెడదాం. ఓకేనయ్యా? ధన్యవాదాలు తీసుకుంటూ విరమించుకుంటాను. జై హింద్.